హాయ్ అండి, అందరికీ కూడా హాయ్ హాయ్. ఈరోజు సండే కదండి, మా ఆయన గారు చేపలు తెచ్చారండి. చాలా ఎక్కువ తెచ్చారండి. ఎలా వండాలో చూద్దాం రండి. ముందుగుంట ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసానండి, 2 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టానండి. ఉల్లిపాయలు అన్నీ తీస్తాం కదండి. ఇప్పుడు గసగసాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కలిసి అందులో వేసుకోనండి మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసి మెత్తగా అవ్వాలండి. మిక్సీలోని మెత్తగా ఉంటేనే కూర టేస్ట్ వస్తుందండి. చాలా మెత్తగా ఆడాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. తీసేస్తున్నాను. చాలా మెత్తగా అయిపోయింది. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు అందరూ వేసేస్తాను. చూడండి, వేడివేడిగా పెనం పెట్టానండి గ్యాస్ మీద. దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక కొంచెం వేడిగా మరగనీయండి. మనం ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ, గసగసాలు ఇవన్నీ కలిసి రుబ్బుకున్నాం కదండి, మసాలాలన్నీ కలిపి. అది ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలోని వేసేయాలండి. అదిగోండి వేసేస్తున్నాను. చూడండి, బాగా వేసి బాగా కలపాలండి. బాగా కూడా చేపల్లో తగినంత కారం, తగినంత పసుపు అవన్నీ వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ తగినంత. చేపల్లో నీసు వాసన రాకుండా ముందుగుంటా కలిపేయాలండి. ఈలోగా చూసారండి, మగ్గిపోయి ఉల్లిపాయలు మెత్తగాన చాలా బాగా మగ్గిపోయి. మనం ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదండి, మసాలాలన్నీ వేసి రుబ్బిందంతా బాగా అయిపోతుంది. ఉల్లిపాయ మొత్తం కలిసి వేస్తాం కదండి, బాగా ఏగిపోయింది. చాలా బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు చాలా బాగా ఏగిపోయినాయండి ఉల్లిపాయలు మొత్తం. మెత్తగా రుబ్బుకుంటేనే బాగుంటుందండి. చాలా బాగా ఏగిపోయి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసాం కదండి చేపల్లోని. అవన్నీ బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపేసి, మసాలా ఇవన్నీ కలిపేసి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే చేపల్లోకి తొందరగా నీసు వాసన వస్తుందండి. ఆ నీసు వాసన రాకుండా కారం కట్ట బాగా వేసుకోవాలి. బాగా వేసుకొని బాగా కలపాలండి అవన్నీ. కొంచెం టైం పడుతుందండి కలపడానికి. బాగా కలుపుకొని, ఎందుకంటే నీసు వాసన రాకుండా బాగా కారం గట్ట బాగా కలపాలండి. ఇప్పుడు బాగా వేగిపోయిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ ముద్ద ఉంది కదండి, ఇప్పుడు అందులో వేసేద్దామండి చేపలు. చూడండి, చేపలన్నీ వేసేసాము పెనంలోని. బాగా ఆవిరికి బాగా నీసు వాసన రాకుండా బాగా ఉంటాయండి. మొత్తం చేపలన్నీ వేసేసాను. వేసేసి కలిపేయాలండి. కలిపేయాలి కానండి, అలా కలపకూడదు. మా వాళ్ళు పెనంతో కలిపి ఇలా పట్టుకొని కలపాలండి, కానీ కుదరలేదు. గట్టితోనే కలిపేస్తున్నాను. ఈలోగా మనం కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఫస్ట్ కొంటానే నానబెట్టాలి, కానీ కుదరక ఇప్పుడు నానబెడుతున్నాను. ఎందుకంటే చేపలు వేసిన వెంటనే కొంచెంసేపు ఆగి చింతపండు వేసేయాలండి. నాకపోతే శుభ్రంగా పీస్ అయిపోతాయి మొత్తం కలిపి. అలా కావకుండా శుభ్రంగా చింతపండు బాగా గుజ్జొచ్చేలాగా శుభ్రంగా చేసి
రసం బాగా రావాలండి. బాగా తీసుకుని రసం వస్తే చేపల్లో వేసేయాలండి. ఎందుకంటే ఎక్కువసేపు చేపలు ఉండకూడదు, అందుకనే రసం వెంటనే వేసేయాలి. చూడండి వేసేస్తున్నాను. ఆ రసం దానికి సరిపోదు కదండి, ఇంకో కొంచెం వేసి ఇంకో కొంచెం వేయాలండి రసం. ఎందుకంటే అది సరిపోదు, చింతపండు రసం ఇంకా కలపాలి, ఇంకా పొయ్యాలండి. చిక్కగా ఉంటే టేస్ట్ రాదండి, కొంచెం పలసగానే ఉండాలి చేపల కూర అంటే. అందుకని చింతపండు బాగా పిసికేసి బాగా పిసకాలండి. పిసికేసి ఇంకోసారి రసం పిసుకుతున్నాను కదండి, శుభ్రంగా ఆ రసం కూడా చింతపండు రసం మొత్తం అందరూ వేసేయాలండి. వేసేసి చక్కగా చేపలన్నీ కలిపేయాలండి. రసం మొత్తం వేసేస్తున్నాను. చేపలన్నీ శుభ్రంగా గట్టించుకొని కలిపేసి ఒక మూత పెట్టేయాలండి. చేపల కూర మొత్తం కలిపేసాం కదండి, ఇప్పుడు మూత పెట్టేయాలండి. మూత పెట్టేశాక చూడాలి, మళ్ళీ కాంచేపున కలిపి కొత్తిమీర అవన్నీ వేయాలండి. చూడండి కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను. మొత్తం వాటిల్లో కొత్తిమీర అవి వేసుకుంటే కొంచెం బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది చేపల కూర. అందుకే కొత్తిమీర అది వేసానండి. ప్రతి ఒక్కరు వేసుకుంటారు కొత్తిమీర, కానీ నేను కూడా వేస్తానండి, చాలా బాగా టేస్ట్ వస్తుందని. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం కదండి, కొంచెంసేపు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక ఎలాగుందో చూద్దామండి. చూద్దాం రండి, ఎలాగుందో కూర ఎలాగుందో చూద్దాం. వావ్, చాలా బాగుందండి, చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా చూస్తారా? అయితే వచ్చేయండి. సరే అండి, అందరికీ కూడా బాయ్ అండి. కానీ వీడియోని మట్టుకి తీసేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.